అవతార్ ద వే ఆఫ్ వాటర్ మూవీ చూసిన తర్వాత మనకి చాలా డౌట్స్ అండ్ కొన్ని అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. కిరి ఒరిజిన్ ఏంటి? టెల్కన్స్ నుండి అమృతాన్ని ఎర్త్ పీపుల్ ఎందుకు తీసుకుంటున్నారు? స్పైడర్ మదర్ ఎవరు? టెల్కన్ వేల్స్ని ఫస్ట్ టైం అటాక్ చేసింది ఎప్పుడు? సో కిరి క్యారెక్టర్ నుండి రేజ్ అయ్యే క్వశ్చన్స్ నుండి పాండోరాకి ఎర్త్ పీపుల్ మళ్ళీ రావడానికి యాక్చువల్ రీజన్స్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాం. అవతార్ ద వే ఆఫ్ వాటర్లో ఒక బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మనకి ఓపెనింగ్ నరేషన్లో కనిపించే కిరి గురించి. కిరి పవర్స్ ఎక్కడి నుండి జనరేట్ అయ్యాయి అండ్ మిగిలిన ఏ అవతార్స్కి లేని సూపర్ న్యాచురల్ పవర్స్ కిరికి ఎలా వచ్చాయో తెలియాలి అంటే అసలు కిరి ఒరిజిన్ ఆర్ బర్త్ గురించి తెలియాలి. అయితే దీని గురించి జేక్ అవతార్ ఫస్ట్ ఫిల్మ్ ఈవెంట్స్లో డాక్టర్ గ్రేస్ డెత్ తర్వాత ఆమె అవతార్ బాడీ అన్కాన్షియస్లీ ఉంది అని అండ్ ఆ బాడీలో వాళ్ళకి ఒక బేబీ పెరుగుతుందని తెలిసిందని చెప్తాడు. ఆ బేబీనే జేక్ అడాప్ట్ చేసుకొని తన పిల్లలతో పాటే పెంచుకుంటాడు. అయితే త్రూ అవుట్ ద ఫిలిం చాలా క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ కిరి కూడా తన యాక్చువల్ ఫాదర్ ఎవరై ఉండొచ్చని హింట్స్ని మనకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లోనే ఈవెన్ ఫస్ట్ ఫిలిం డాక్టర్ నామ్గా కనిపించే క్యారెక్టరే తన ఫాదర్ అయ్యే పాసిబిలిటీ ఉందని కూడా జోక్గా కూడా చూపిస్తారు. యాక్చువల్గా కూడా అది జోకే, ఎందుకంటే ఒకవేళ కిరి డాక్టర్ నామ్ అండ్ డాక్టర్ గ్రేస్ అవతార్ చైల్డ్ అయితే నావీ అవతార్స్ జేక్ అండ్ నేట్రీకి పుట్టిన బేబీస్ లానే కిరి కూడా ఒక పాండోరా నావీ కిడ్లా ఉండాలి. కానీ కిరికి ఉన్న అబిలిటీస్ ఏవి మిగిలిన అవతార్ క్లాన్లో ఉన్న చిల్డ్రన్కి ఉండవు. ఈవెన్ కిరి ఫేస్ కూడా గ్రేస్ యంగర్ ఫేస్ కట్లానే ఉంటుంది. సో కిరికి యాక్చువల్గా ఒక బయోలాజికల్ ఫాదరే లేకపోవచ్చు, ఎందుకంటే కిరికి ఫ్రీక్వెంట్గా పాండోరా గాడెస్ అయిన ఏవా హార్ట్ బీట్ వినిపిస్తుంటుందని చెప్తుంది. గ్రేస్ చనిపోయేటప్పుడు నావీస్ అందరూ గ్రేస్ సోల్ని పర్మనెంట్గా తన హ్యూమన్ బాడీ నుంచి అవతార్ బాడీలోకి మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది. బట్ గ్రేస్ చనిపోయే ముందు జేక్కి ఏవాని చూసినట్టు ఏవా అనే ఎనర్జీ ఆర్ గాడెస్ పాండోరాలో రియల్గా ఉందని చెప్తుంది. ఆ తర్వాతే కాసేపటికి మూవీ ఈవెంట్స్ని బట్టి గ్రేస్ అవతార్ బాడీలో ఒక బేబీ ఉన్నట్టు తెలుస్తుంది. సో దీన్ని బట్టి కిరి యాక్చువల్గానే పాండోరాలో ఉన్న ఏవో గాడెస్ క్రియేషన్ అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది. గ్రేస్ సోల్ని అవతార్లోకి మూవ్ చేసేటప్పుడే ఆమె సోల్ చాలా వీక్గా ఉంటుంది. సో మేబీ ఏవా గ్రేస్ సోల్ని కాకుండా దాని బదులుగా గ్రేస్ అవతార్ బాడీలోకి సూపర్ న్యాచురల్ పవర్స్తోనే బేబీని మూవ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే స్టిల్ అవతార్ సూపర్ న్యాచురల్ వరల్డ్ని మనం చూడలేదు, వాటి పాసిబిలిటీస్ ఏమైనా అయి ఉండొచ్చు. అవతార్ వే ఆఫ్ వాటర్ ఇచ్చిన హింట్స్ని బట్టి ఇప్పటికీ ఇదే ఒక రీజనబుల్ థియరీ. అలానే ఈ థియరీని సపోర్ట్ చేయడానికి కిరి తన చుట్టూ ఉండే న్యాచురల్ ఫోర్సెస్ అయిన వాటర్, ఫిష్, గ్రాస్, ట్రీస్, బర్డ్స్ అండ్ ఇంకా చాలా బీయింగ్స్ ఆర్ న్యాచురల్ థింగ్స్ని ఇన్ఫ్లుయెన్స్ ఆర్ హ్యాండిల్ చేసే ఎబిలిటీ తనకి ఉంటుంది. దీనికి రీజన్ స్పిరిట్ ట్రీ ఆర్ ఏవా ఏదైనా పాండోరా ఉన్న ఈ రెండు ఫోర్సెస్తో కిరికి స్ట్రాంగ్ లింక్ ఉంది. సో ఒక ప్లానెట్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి కిరి ఒక ఛానల్గా వర్క్ అవుతుంది. పాండోరాల్ న్యాచురల్ ఫోర్సెస్ని అనుకోని లెవెల్ వరకు బెండ్ చేయడం కిరి ఉన్న ఏజ్కి ఒక హ్యూజ్ సూపర్ ఎబిలిటీ. అయితే కిరికి తన ఫాదర్ ఎవరు అన్న డౌట్ ఎలా అయితే మూవీలో ఉంటుందో ఆడియన్స్లో కూడా చాలామందికి ఉన్న మరొక డౌట్ ఈ న్యూ క్యారెక్టర్ స్పైడర్ మీద. సో స్పైడర్ ఫస్ట్ మూవీ ఈవెంట్స్లో ఎక్కడ ఉన్నాడు, తన మదర్ ఎవరు అన్న డౌట్ ఉంటుంది. స్పైడర్ ఫస్ట్ అవతార్ ఫిలిం ఈవెంట్స్ తర్వాత పాండోరాలోనే ఉండిపోయిన ఒక హ్యూమన్ బేబీ. ఎందుకంటే అర్త్కి తిరిగి ఆర్డీఏను వెనక్కు పంపించేటప్పుడు స్పైడర్ క్యారెక్టర్ ఒక బేబీ అండ్ బేబీస్ క్రయోజెనిక్ స్లీప్లో ఉండలేరు. బట్ స్పైడర్ మదర్ ఎవరు అన్నది మనకి బోత్ ద పార్ట్లో చూపించలేదు. కానీ అవతార్ గ్రాఫిక్ నావెల్లో స్పైడర్ మదర్ కూడా ఆర్డీఏలో ఒక మెంబర్ అండ్ తన పేరు పాస్ సొకోరో, తన వైఫ్ ఆఫ్ అవతార్ విలన్ మైల్స్ క్వారిచ్. సో స్పైడర్ మదర్ ఫస్ట్ అవతార్ ఫిల్మ్ ఈవెంట్స్లోనే చనిపోతుంది, అది మనకి చూపించలేదు. సో స్పైడర్ని ఒక హ్యూమన్గా పెంచడానికి ఇంకా కొంతమంది హ్యూమన్స్గా పాండోరా పైననే ఉంటారు. అలానే స్పైడర్ కంప్లీట్గా నావీలో కలిసిపోతాడు. కిరిలానే స్పైడర్ కూడా సలీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవ్వడానికి సేమ్ నావీస్ లాగానే డ్రెస్ చేసుకొని ఉమటికాయ కస్టమ్స్ అన్ని అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ మనకి మూవీలో అవతార్ క్వారిచ్ క్యారెక్టర్ తన ఓన్ హ్యూమన్ క్యారెక్టర్ని ఇష్టపడినట్టు చూపిస్తారు. దీనికి రీజన్ క్వారిచ్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫ్రమ్ ఫస్ట్ పార్ట్. క్వారిచ్ క్యారెక్టర్కి అసలు జేక్ సల్లీ అవతార్ ఫస్ట్ ఫిల్మ్ ఈవెంట్స్లో ఏం చేశాడు, క్వారిచ్ హ్యూమన్ క్యారెక్టర్ని ఎలా చంపాడు అన్నది గుర్తుండదు. ఎందుకంటే క్వారిచ్ బ్రెయిన్ నుండి తీసుకున్న మెమరీ అంతా కూడా బిఫోర్ జేక్ సల్లీ నావీతో కలిసిన ఈవెంట్స్ వరకే. అందుకే క్వారిచ్ కాన్షియస్నెస్ని ఒక జెనెటికల్లీ డెవలప్డ్ అవతార్ బాడీలోకి పంపినప్పుడు తనకి అసలు ఒక అవతార్ బాడీలోకి వెళ్తున్నట్టు కూడా తెలియదు. అందుకే అవతార్ బాడీలో కాన్షియస్నెస్ రాగానే తన సబార్డినేట్స్తో ఫైట్ చేస్తాడు. ఎందుకంటే క్వారిచ్ మెమరీ తనకి అవతార్ బాడీలోకి వెళ్ళగానే తన హ్యూమన్ మెమరీస్ని గుర్తు చేస్తుంది. అండ్ కళ్ళ ముందు ఏ నావీస్ అవతార్స్ కనిపించినా వాళ్ళని ఆబ్వియస్గా విలన్స్గానే చూస్తాడు. అవతార్లో ఈ డీటెయిల్ చాలా చిన్నదే అయి ఉండొచ్చు, కానీ చిన్న డీటెయిల్ అవతార్ వరల్డ్లో ఇమ్మోర్టాలిటీ కాన్షియస్నెస్ త్రూ పాసిబుల్ అని ప్రూవ్ చేస్తుంది. అంటే క్వారిచ్ ఎన్నిసార్లు చనిపోయినా తనని మళ్ళీ బతికించవచ్చు. మూవీలో వచ్చే మరొక క్వశ్చన్ ఒమటికాయ ద ట్రీ పీపుల్ ఫ్యూచర్ గురించి. మూవీ బిగినింగ్లో సలీస్ ఒమటికాయతో ఫారెస్ట్లోనే ఉంటారు. నేత్రి తన ఫాదర్ చనిపోయాక ఆయన ప్లేస్లో ఆ క్లాన్స్ ప్రొటెక్టర్గా ఉంటుంది అండ్ తన మదర్ మోవాట్ అక్కడ ఒక స్పిరిచువల్ లీడర్గా ఉంటుంది. క్వారిచ్ తన అవతార్ హిట్మెన్ స్క్వాడ్తో పాండోరాకి రిటర్న్ వెళ్ళి సలీ ఫ్యామిలీని టోటల్గా వైపౌట్ చేద్దామని చూడడంతో ఒమటికాయ కమ్యూనిటీ నుంచి సలీస్ దూరం అవుతారు.
అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన సలీస్ ఫ్యామిలీ మెట్కైనా క్లాన్తో జాయిన్ అవుతారు. అండ్ మెట్కైనాతో జాయిన్ అయ్యాక మూవీలో ఎక్కడ మళ్ళీ ఒమెటికాయ గ్రూప్ని మనం చూడము. దీనితో అసలు ఒమెటికాయ క్లాన్ ఫ్యూచర్ ఏంటో కంప్లీట్లీ అన్సర్టన్గా ఉంటుంది. బట్ స్టిల్ కొన్ని క్లూస్తో ఒమెటికాయ ద ట్రీ పీపుల్ ఇంకా సేఫ్గానే అవతార్ ఈవెంట్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. మూవీలో ముందు చెప్పినట్టే ఈ క్లాన్ ఉండే మౌంటైన్స్ ఒక హైడ్ అవే, అంటే ఆర్డినరీ హ్యూమన్స్ అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళాలి అంటే నావీస్లానే వెళ్ళాలి. క్వారిజ్ అక్కడి వరకు వెళ్ళడానికి రీజన్ ఇప్పుడు తను ఒక అవతార్ నావీలో ఉన్నాడు కాబట్టి. బట్ ఒమటికాయ క్లాన్ సేఫ్ అని చెప్పడానికి ఫిలింలో నామ్ కిరీని సేవ్ చేయడానికి వచ్చినప్పుడు ఒమటికాయ గురించి ఎలాంటి అన్సేఫ్ న్యూస్ చెప్పడు. బట్ ఫ్యూచర్ ఫిలిమ్స్లో ఈ ఒమటికాయ గ్రూప్ని మళ్ళీ చూస్తాం. ఎందుకంటే ఆర్డీఏ పాండోరా ప్లానెట్ మొత్తాన్ని కొలనైజ్ చేయడం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అండ్ అనోప్టేనియం కోసం హంట్ ఇంకా యాక్టివ్గా జరుగుతూనే ఉంటుంది. సో ఫ్యూచర్ అవతార్ ఫిలిమ్స్లో మళ్ళీ ఒమటికాయ బ్యాటిల్స్లో కనిపిస్తుంది. ఫస్ట్ ఫిలింలో ట్రీ ఆఫ్ సోల్స్ యాక్చువల్లీ ఎలా వర్క్ అవుతుంది అన్న దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. బట్ ద వే ఆఫ్ వాటర్లో మెట్కైనా అండర్ వాటర్ స్పిరిట్ ట్రీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ క్లూస్ని చూపిస్తారు. ఈ స్పిరిట్ ట్రీతో బాండ్ అయిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి డిఫరెంట్ విజన్స్ కనిపిస్తాయి. మూవీ ఎండ్లో జేక్ అండ్ నైట్రీ ట్రీతో బాండ్ అయినప్పుడు వాళ్ళ సన్ నెటేయం ఫిష్ని పట్టుకోవడం ఎలానో జేక్ ట్రైనింగ్ ఇస్తున్న మెమొరీని చూస్తారు. కిరీ విజన్తో కంపేర్ చేసుకుంటే ఇది డిఫరెంట్. ఎందుకంటే జేక్ అండ్ నైట్రీ చూసేది ఒక మెమరీ, కానీ కిరీ ఎప్పుడు మీట్ అవ్వని తన మదర్ని చూస్తుంది. కిరీ తన మదర్ని ఎప్పుడూ మీట్ అవ్వలేదు. సో తన విజన్ పాసిబిలీ ఒక మెమరీ అయితే కాదు. బట్ ఇక్కడ ఉన్న ఒక కామన్ పాయింట్, జేక్, నైట్రీ అండ్ కిరీ ముగ్గురు కూడా చూస్తున్నది పాండోరా ప్లానెట్ ఎనర్జీలో కలిసిపోయిన సోల్స్నే. ఈ పర్టికులర్ సోల్ కనెక్షన్స్ గురించి అర్థం అవ్వాలంటే ఫ్యూచర్లో వచ్చే అవతార్ ఫిల్మ్స్లో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ని చూడాల్సిందే. నెక్స్ట్ మనకి మూవీలో చూపించిన మరొక ఇంపార్టెంట్ పాండోరన్ సబ్స్టెన్స్ అమృత. మూవీ బిగినింగ్లో క్వారిజ్ పాండోరాకి రాగానే జనరల్ ఆర్డ్మోర్ ఇప్పుడు ఆర్డీఏ మెయిన్ ఆబ్జెక్టివ్ అనోప్టేనియంని మైన్ చేయడం కాదు, పాండోరాని ఫుల్ హ్యూమన్ కాలనైజేషన్కి ప్రిపేర్ చేయడం అని చెప్తుంది. బట్ ఇదే కాకుండా ఫిలింలోని లేటర్ పార్ట్లో ఆర్డీఏ ఆపరేషన్స్లో ఇంకోటి టెల్కన్స్ని హడ్ చేయడం. మూవీలో టెల్కన్స్ అనేవి హైపర్ ఇంటెలిజెంట్ వేల్ లైక్ క్రియేచర్స్ అండ్ వాటి బ్రెయిన్స్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఫ్లూయిడ్ అమృత. అది మన సంస్కృతం నుండి తీసుకున్న అమృతం పదమే. అండ్ దీనితో హ్యూమన్ ఏజింగ్ని కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు అని మూవీలో చెప్తారు. ఇప్పుడు అర్త్ నుండి వచ్చే హ్యూమన్స్కి అనోప్టేనియం లాగానే ఇది కూడా ఒక వాల్యుబుల్ రిసోర్స్. ఇందుకే ఈ పాయింట్లో మూవీలో వదిలేసిన బిగ్గెస్ట్ క్వశ్చన్, అవతార్ ఫిలిం టైమ్ లైన్ ఫస్ట్ పార్ట్లో ఎక్కడ కూడా ఆర్డీఏ ఓషన్ బీయింగ్స్ని టచ్ చేయడం చూడము. కానీ వే ఆఫ్ వాటర్లో ఆర్డీఏ హ్యూమన్స్ టెల్కన్స్ నుండి విడిపోయిన పాయకన్ టెల్కన్ మదర్ని కిల్ చేసినందుకు పాయకన్ ఆ ఆర్డీఏ షిప్ మీద అటాక్ చేస్తుంది. ఆ అటాక్ వల్ల చాలా టెల్కన్స్ అండ్ మెట్కైనా క్లాన్ నావీస్ చనిపోతారు. పాయకన్ వేల్ని అక్కడ ఉన్న టెల్కన్స్ అండ్ మెట్కైనా నావీస్ వెలివేస్తారు. బట్ హ్యూమన్స్ పాండోరాకి వచ్చింది ఫిలింలో జరుగుతున్న ఈవెంట్స్ కంటే 1 year ముందే. అండ్ మనకి తెలిసినంత వరకు ఫస్ట్ ఫిలింలో జరిగిన ఆర్డీఏ ఆపరేషన్స్లో సీతో ఎలాంటి రిలేషన్ లేదు. సో ఇది చూసుకుంటే టెల్కన్ పాయకన్ మదర్ చనిపోయింది 1 year ముందు అవుతుంది. అండ్ మెట్కైనా నావీస్ పాయకన్ ఒక లెజెండ్ అని అండ్ తన స్టోరీస్ వింటూనే పెరిగామని చెప్తారు. సో టెల్కన్ హంటింగ్ ఫస్ట్ అవతార్ మూవీలో స్టార్ట్ అవ్వనప్పుడు ఆర్డీఏ ఫస్ట్ అవతార్ ఈవెంట్స్ కన్నా ముందే పాండోరాకి వచ్చి ఉండొచ్చు. ఇది ఒక ప్లాట్ హోల్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ టైమ్ లైన్ ఈవెంట్స్కి ఫ్యూచర్ అవతార్ ఫిల్మ్స్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు. ఫ్యూచర్లో టెల్కన్ స్పీసీస్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అవుతాయి. ఒకటి అమృత వల్ల అండ్ మరొకటి బిగ్గెస్ట్ బ్యాటిల్స్లో వాటి హెల్ప్ వల్ల. అలానే ఇంకా నెక్స్ట్ అవతార్ ఫిలింలో జేక్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ హోమ్కి రీచ్ అవ్వడాన్ని అండ్ ఆర్డీఏ పాండోరాలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ని లాక్కోవడాన్ని ఒక స్టోరీగా చూడొచ్చు. అండ్ ప్లాట్ని బట్టి అవతార్ నెక్స్ట్ పార్ట్లో పాండోరా కొలనైజేషన్ వల్ల ఇంకా చాలా హ్యూమన్ ఫోర్సెస్ వస్తుండొచ్చు. మేబీ మోర్ అవతార్ నావీస్ని జెనెటికల్గా మాస్ అమౌంట్లో క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. అలానే ఒమటికాయ అండ్ మెట్కైనా ట్రాప్స్తో పాటు మరికొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ పాండోరన్ ట్రైబ్స్ని కూడా చూసే ఛాన్స్ ఉంటుంది.